మిత్రులారా, ఈ భూమి మీద ఎవరినైతే మనం దేవీ దేవతలుగా భావిస్తున్నామో వారందరూ చేసింది ధ్యానమే. ఏ దేవతా విగ్రహాలను చూసినా కూడా మనకు కనిపించేది ధ్యాన పోస్చరే. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ ధ్యానాన్ని ఒక ఉద్యమంలాగా ప్రచారం చేస్తున్న వారు ఎందరో మరెందరో. నేటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వరకు కూడా ఇంకా ఎందరో గురువులు రాబోతున్నారు ఈ ధ్యానాన్ని ఉద్యమంలో ప్రతి ఇంటికి చేరవేయడానికి. అందులో మనందరం కూడా భాగస్వాములమే. ఒకసారి మనందరికి గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. ఇప్పుడు మన ముందు బుద్ధం శరణం గచ్చామి అంటూ నాట్యం చేయడానికి లక్ష్మీ మేడం గారి శిష్యులు వస్తున్నారండి. ఆ చిన్నారులందరినీ కూడా గట్టిగా క్లాప్స్తో ఆహ్వానిద్దామండి. గట్టిగా క్లాప్స్. ప్లీజ్ వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్. शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि. వస్తు నగరం ఇది శుద్ధోదన రాజ్యం, మాయా కడుపున జననం ఇది మానవ జాతికి వరము. ఈ భువనం పై ఓ బుద్ధుడు తన పేరే సిద్ధార్థుడు. బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. కొడుకు ఒకడే, తన పంచ ప్రాణమతడే, తన కనుల పంట ఇతడే, తన కళల కోన ఇతడే. వాడిపోయిన పుష్పం కనకుండ పెంచ చిత్రం. బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. తన ముఖము చంద్రవంక, తన మనసు పాలపుంత, హంస తూలికింత, తను ఆట పాటలెంట. కందిపోవునంట కనపడదు ఎండగింత. బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. మాంసహారములతో మహవిందు భోజనంతో సిరివెన్నెల సంగీతం, చిరునగవుల రసగీతం. చెలి కత్తెలాడే నాట్యం భూతలము పైన స్వర్గం. సరిగా పండు వంటి వనిత పగడాల నిప్పు కనిక, ఉషస్సుల నెలవంక యశోదతో పెళ్ళంట. హరివిల్లె బొంగెనంట దివి నుండి దిగిన జంట. బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి.
యౌవనాలు కలిసే ఇద్దరి ఏండ్లు క్షణములాయే తన వయసు పూలు ముడిసే తన కడుపు కాయ కాసే రంజిల్లిపోయే రాజ్యం రాహులుడి జన్మధన్యం బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి కునుకు లేదు తనకు కుదుట పడదు మనసు కష్టాలనెరుగడాయి తనకు సుఖములెక్కువాయి రాబటుల పిలిచినాడు రాజ్యం అంత తిరిగినాడు బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ముసలి వాళ్ళ చూసి తన వయసు తెలుసుకొని శవాన్ని తను చూసి బతుకు నిలువదా యౌవనాలు కలిసే ఇద్దరి ఏండ్లు క్షణములాయే తన వయసు పూలు ముడిసే తన కడుపు కాయ కాసే రంజిల్లిపోయే రాజ్యం రాహులుడి జన్మధన్యం బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి కునుకు లేదు తనకు కుదుట పడదు మనసు కష్టాలనెరుగడాయి తనకు సుఖములెక్కువాయి రాబటుల పిలిచినాడు రాజ్యం అంత తిరిగినాడు బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ముసలి వాళ్ళ చూసి తన వయసు తెలుసుకొని శవాన్ని తను చూసి బతుకు నిలువదాన్ని తెలిసి కన్నీళ్లు చూసినాడు తను కలత చెందినాడు బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి తల్లి నొదిలినాడు తన తండ్రి నొదిలినాడు భార్య నొదిలినాడు బాల్యపు కొడుకు నొదిలినాడు రాజ్యమొదిలినాడు రాజ్యపు భోగమొదిలినాడు బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి యుద్ధమొద్దు అంటే ఉరితాళ్ళు అడ్డమొచ్చే శాంతి కోరుకుంటే సంఘం బహిష్కరణ చేసి మార్పు కోరితేనే మనిషిని పాతరేయ చూసే బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. మరి హిమాలయ మరి గురువారే శ్రీ మహా అవతార్ బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో మరి 8వ వార్షికోత్సవంగా ఈరోజు బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకలు మనం సంబరాలు చేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఈ డ్యాన్స్ ఇప్పుడే మీరు చూసారు, బుద్ధం శరణం గచ్చామి డ్యాన్స్. పిల్లలు అందరూ కూడా ప్రజెంట్గా ఎగ్జామ్స్ ఎవరు కూడా రాని సిచ్యువేషన్. బట్ ఏంటంటే వితిన్ 2-3 డేస్లో పిల్లలు ఎంతో అద్భుతంగా మరి బుద్ధుడి గురించి డ్యాన్స్ చేశారు. మరి మీరందరూ కూడా పిల్లల్ని బ్లెస్ చేస్తారని, అలాగే గట్టిగా ఒకసారి కళతార్థలతో గట్టిగా ఇంకా గట్టిగా థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ మిత్రులారా, మహావతార్ బాబాజీ ట్రస్ట్ హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో బాబాజీ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి కదా. 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరం ఈ వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ వేడుకల్లో 3 రోజుల కార్యక్రమాలు ఉంటాయండి. నిన్నటి రోజు అనాథ వృద్ధ మహిళ ఆశ్రమాలకు వెళ్ళి అల్పాహార అన్నదానాలు చేయడం జరిగింది మన ట్రస్ట్ మిత్రులందరూ కూడా. ఈరోజు మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ పూర్తి చేసుకొని మహావతార్ బాబాజీ యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఇప్పుడు ఈ ప్రాంగణంలో మనం చేసుకుంటున్నాం. రేపు రోడ్ల కూడళ్లలో దారులలో అభాగ్యులుగా ఉన్న పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా రేపు జరుగుతుంది. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన ట్రస్ట్ మిత్రులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. అమన్ హనీ అలీఖాన్, అలీ హమాన్ అలీఖాన్, భానుప్రకాష్ మరియు ట్రస్ట్ మిత్రులందరూ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కావచ్చు. మాది తెలంగాణ రాష్ట్రం. మా తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు వచ్చి కూడా ఈ మిత్రులందరూ కూడా ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు మిత్రులారా. ఏకాత్మ సర్వభూతానాం అన్నారు. అన్ని ప్రాణులలో ఉన్న చైతన్యం ఒక్కటైనప్పుడు అది ప్రాంతం అయితే ఏంటి, దేశం అయితే ఏంటి, ఏ ప్రాణి అయితే ఏంటి. ఇంతకుముందు మనం ముందుకొచ్చి మాట్లాడిన హనీ అమన్ అలీఖాన్, ఆ అమ్మాయి ఎంత విశేషం అంటే ప్రాపంచికంగా శత్రు దేశంగా భావించవచ్చు కాక పాకిస్తాన్, కానీ అది మన ఆత్మీయ దేశంగా మార్చుకోవచ్చు అని పాకిస్తాన్ దేశీయులకు ధ్యానం నేర్పిస్తున్నది ఈ అమ్మాయి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. ఆత్మపరంగా అందరము ఒకటే, మన మధ్య తరతమ భేదాలు, ప్రాంత భేదాలు ఏది కూడా ఉండదు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ట్రస్ట్ మిత్రులు అందరూ కూడా ఈ ట్రస్ట్ స్థాపన ఏ విధంగా జరిగింది, దీని యొక్క విధి విధానాలేంటి, లక్ష్యాలేంటి, ఈ 2024వ సంవత్సరంలో ట్రస్టు ద్వారా జరిగిన ధ్యాన శాకాహార ప్రచారాలు, ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు మొదలగు వాటన్నిటిని తెలియజేసే ఆడియో విజువల్ని మనం ఇప్పుడు ఆ ప్రొజెక్టర్లో చూద్దాం మిత్రులారా. శ్రీ మహావతార్ బాబాజీ దివ్య సందేశాల ఆదేశాలతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో ఈ హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ ని శ్రీమతి అండ్ శ్రీ అమన్ హనీ అలీఖాన్ దంపతులు, శ్రీ భానుప్రకాష్ గారు 2017లో ఈ ట్రస్ట్ ను స్థాపించారు. ట్రస్ట్ యొక్క ముఖ్య లక్షణాలు ఉచిత ధ్యాన శిక్షణ, ఆత్మ విజ్ఞాన బోధ, సకల జీవుల స్వేచ్ఛ, అహింసా జగత్తే ధ్యేయంగా వీటిని సాధించటం కోసం వీరు ఉద్యోగరీత్యా కొంత ధనాన్ని ప్రక్కన పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేయటం మొదలు పెట్టారు. 2016 నుండి ప్రతి నెల వీరి స్వగృహమునందునే రుచికరమైన భోజనం తయారు చేసి అన్నార్తులకు, రోడ్ల మీద ఉండే నిరాశ్రయులకు పంచిపెట్టేవారు. అలాగే విజయవాడలో ఉన్న స్కూల్స్, కాలేజెస్ లో ఉచిత ధ్యాన శిక్షణ, మోటివేషన్ తరగతులు నిర్వహించటం మరియు శాకాహార ర్యాలీలు, జూమ్ వేదికగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆత్మ విజ్ఞానాన్ని అందించటం అన్ని ఈ ట్రస్ట్ అండ్ టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇప్పుడు ఈ ట్రస్ట్ 2024లో నిర్వహించిన కార్యక్రమాలను వీక్షిద్దాం. మొదటి అంశం ఉచిత ధ్యాన శిక్షణ, ఆత్మ విజ్ఞాన బోధ తరగతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల
ధ్యాన మిత్రుల ఆత్మీయ ఆహ్వానం మేరకు మన ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీమతి అండ్ శ్రీ అమన్ హనీ అలీ ఖాన్ దంపతులు భానుప్రకాష్ కలిసి ఉచిత ధ్యాన శిక్షణ, ఆత్మ విజ్ఞాన సందేశాలను అందించటం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాలను వీక్షిద్దాం. చీరాల పేటపాలెంలో ఉన్న దత్తక్షేత్రం 1 డే వర్క్ షాప్, వారం రోజుల పాటు ధ్యాన సప్తాహం, కేబీఆర్ అపార్ట్మెంట్స్, విజయవాడ. ఆమోదగిరి చీరాల నందు ఆత్మ విజ్ఞాన సందేశం, గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరం, ఆగిరిపల్లి, అమ్మా పిరమిడ్ ధ్యాన మందిరం, విజయవాడ. అరకులో ఉన్న ప్రకృతి వ్యాలీ, రామిరెడ్డిపల్లె, నందిగామ, శ్రీ సత్యసాయి పిరమిడ్ కేంద్రం, నాగేశ్వరరావు గారి ధ్యాన మందిరం, ఉండవల్లి. అనంత సాయి మెక్కబా పిరమిడ్, గుంటూరు నందు మహాశివరాత్రి సందర్భంగా రాత్రంతా ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. పాల్వంచ భద్రాచలంలో మెగా శాకాహార ర్యాలీతో పాటు ఆత్మజ్ఞాన సందేశం. షిరిడి సాయి మందిరం, ప్రసాదంపాడు, రామాలయం, రాణిగారి తోట, విజయవాడ. నందిగామ రామిరెడ్డిపాలెంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా రాత్రంతా ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. మంచిర్యాల బెల్లంపల్లి సంఘమిత్ర పిరమిడ్, జూన్ 22 యోగా డే సందర్భంగా గన్నవరంలో వారం రోజుల పాటు సత్యనారాయణపురం నందు ధ్యాన శిక్షణ శిబిరం. మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం 3వ వార్షికోత్సవం సందర్భంగా తిరుపతిలో. విజయదశమి దసరా నవరాత్రుల సందర్భంగా వేటపాలెంలో. శ్రీ మహావతార్ బాబాజీ దివ్య సందేశంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఆయనకు గురుదక్షిణగా 108 మంది సిద్ధ యోగులతో 108 రోజుల ఆత్మ విజ్ఞాన ధ్యాన యజ్ఞం కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమానికి 108 మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మా ట్రస్ట్ పై అనంతమైన ప్రేమతో సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చి వారి యొక్క అమూల్యమైన ఆత్మ విజ్ఞానాన్ని అందించారు. మా ట్రస్ట్ అండ్ టీం సభ్యుల తరపున వారందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని 108వ రోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదినోత్సవ వేడుకలను మెగా శాకాహార ర్యాలీతో ప్రారంభించగా ముఖ్య అతిథులుగా దీపాల సాంబశివరావు, దీపాల బుజ్జిగారులు విచ్చేసి అద్భుతమైన సహకారం అందించారు. సభ్యులందరూ ఎంతో నిబద్ధత, ధ్యానం పట్ల గౌరవంతో వారి అమూల్యమైన సమయాన్ని వినియోగించి అద్భుతమైన కార్యక్రమాలన్నింటికీ సహాయ సహకారాలు అందించారు. ట్రస్ట్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆనందోత్సాహాలతో ముత్యాల ముగ్గులు వేసి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. జనవరి 5వ తారీఖున పరమహంస యోగానంద గారి జన్మదినోత్సవ వేడుకలు, సెప్టెంబర్ 30 లాహిరి మహాశయుల జన్మదినోత్సవ వేడుకలు, మే 10వ తారీఖున జ్ఞానావతార్ యుక్తేశ్వర గిరిజీ జన్మదినోత్సవ వేడుకలు మరియు అన్న సంతర్పణ. రెండవ అంశం సేవా కార్యక్రమాలు. మన ట్రస్టు మరియు సభ్యుల పెళ్లి రోజు, పుట్టినరోజు, పలు కార్యక్రమాల సందర్భంగా వృద్ధాశ్రమాల్లో అలాగే రోడ్ల మీద ఉండే నిరాశ్రయులకు అన్నదానం, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు. జనవరి 21న చిరంజీవి మణికంఠ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో అల్పాహార వితరణ. ఫిబ్రవరి 25న శ్రీ అండ్ శ్రీమతి జయశ్రీ మరియు శ్రీకాంతుల పెళ్లి రోజు మరియు 29 జయశ్రీ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం. ఏప్రిల్ 17న చిరంజీవి లక్ష్మీ తేజస్వి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో అల్పాహారం. మే 1 నుండి జూన్ 7 వరకు సత్యనారాయణపురం ట్రస్ట్ సెక్రటరీ ఉషా గోపాల్ గారి షాపు దగ్గర ఉచిత మజ్జిగ పంపిణీ మరియు చలివేంద్రం ఏర్పాటు. మే 4న పాపారావు గారి వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం. జూన్ 22న, జూలై 24న పౌర్ణమి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం. జూన్ 24న ఉషా గోపాల్ సార్ 25వ పెళ్లి రోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం. జూన్ 21న షేక్ హుస్సేన్ బాను గారి వర్ధంతి సందర్భంగా అన్నదానం. జూన్ 29న కొండపల్లి ఖిల్లాలో అంజనీ పుత్రులకు అరటిపళ్ళు, పలహారం వితరణ. ఆగస్టు 24న గుణదలలో ఉన్న అనాథాశ్రమంలో కూరగాయల పంపిణీ. ఆగస్టు 3న సాయి సింధు వర్ధంతి సందర్భంగా అన్నదానం. శ్రీ మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ధ్యాన, శాకాహార, ఆత్మ విజ్ఞాన ప్రచారాలతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే 2017 నుండి ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఈ వేడుకలను 3 రోజుల పాటు
అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు ఆశ్రమాలు, రోడ్ల మీద ఉండే నిరాశ్రయులకు అన్నదాన వితరణ కార్యక్రమం, పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం. రెండవ రోజు రోడ్ల మీద ఉండే నిరాశ్రయులకు, ఆశ్రమంలోని వారికి దుప్పట్ల పంపిణీ. మూడవ రోజు కొన్ని వందల మందితో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీని నిర్వహించుకుని అనంతరం పిబి సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక ధ్యానం, ముఖ్య అతిథుల సందేశాలతో పాటు రుచికరమైన విందు భోజనాలతో విజయవంతంగా శ్రీ మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు 8కి విచ్చేసిన ముఖ్య అతిథులకు, పిరమిడ్ మాస్టర్లకు, సత్యాన్వేషులకు, ద వే ఆఫ్ బాబాజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై బాబాజీ, జై జై బాబాజీ. ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో ఈరోజు మనము మహావతార్ బాబాజీ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామండి. సో ఇక్కడున్న ప్రతి ధ్యానికి మరియు ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా విశిష్ట అతిథుల యొక్క ఆహ్వానం ఉంటుందండి. ముందుగా పరమహంస పరివ్రాజకాచార్య పూజ్యశ్రీ శ్రీ శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. స్వామీజీ వారు మార్గం మధ్యలో ఉన్నారంట. సో ఇంకొద్దిసేపట్లో వస్తారు. తర్వాత మన మధ్యలో ఉన్న మరొక విశిష్ట అతిథి బ్రహ్మ విద్వరిష్ట ఎం స్వర్ణలత మేడం గారిని వినయంగా, వినమ్రతలతో మన యొక్క ఆత్మీయ వేడుకల మధ్య సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ట్రస్ట్ సభ్యులందరూ కూడా మేడం గారికి స్వాగతం చెప్పవలసిందిగా కోరుతున్నామండి. మై డియర్ ఫ్రెండ్స్, గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. మేడం గారు 1997వ సంవత్సరంలో ధ్యానంలోకి ప్రవేశించారు. ఆధ్యాత్మిక గ్రంథాలను ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదించేశారు మేడం. వీరు రాసిన అనేకమైన ఆధ్యాత్మిక గ్రంథాలు కర్మ, పునర్జన్మ, కాంతి ద్వారాలు, పరివర్తన సందేశం, వర్తమానమే బహుమానం మొదలగు పుస్తకాలను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారండి. అంతేకాదు మేడం గారి దగ్గర మరొక విశేషం ఏంటంటే ఐఎఫ్ఎస్ఎస్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమాఖ్య అనే కార్యక్రమాలను దేశంలో 40 చోట్ల నిర్వహించారండి మేడం గారు. ఒకసారి మేడం గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. అందుకే పత్రిజీ గారు మేడం గారిని బ్రహ్మ విద్వరిష్ట అనే బిరుదుతో మేడం గారిని సన్మానించి కూడా చేయడం జరిగిందండి. నిండు ప్రశాంతతకు 100% మనకు నిరూపణగా ఉంటారు మన మేడం గారు. ఒకసారి మేడం గారికి గట్టిగా క్లాప్స్. సో వేరే కార్యక్రమంలో ఉండడం వల్ల కంచె రఘురాము సార్ గారు రాలేకపోయారండి. తర్వాత మరొక ముఖ్య అతిథి గారిని మనం ఆహ్వానించుకుందాం. శ్రీ చెన్న కేశవరావు గారు, ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. వీరు 2002వ సంవత్సరంలో ధ్యానంలోకి ప్రవేశించారు. 2004వ సంవత్సరంలో సింగనగర్లో మొట్టమొదటి పిరమిడ్ నిర్మాణం చేశారండి. వీరి యొక్క స్ఫూర్తితోని అదే ప్రాంతంలో 9 పిరమిడ్లు ఈ విజయవాడ నగరంలోకి నిర్మాణాలు జరిగాయి. అంతేకాదు మిరియాల నాగ రమాదేవి గారి యొక్క సమిష్టి సహాయ సహకారాలతో ట్రాఫిక్ హైవేలపై 3 పిరమిడ్లను, డివైడర్లపై 150కి పైన పిరమిడ్లను నిర్మించారండి వీరు. ఒకసారి గట్టిగా మన మిత్రుడికి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఆహ్వానించుకుందాం. అంతేకాదు 2022 నుంచి పిఎస్ఎస్ఎం విజయవాడ అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నారు శ్రీ కె చెన్నకేశవరావు గారు. తర్వాత మరొక ముఖ్య అతిథి శ్రీ రామకృష్ణ రాజు గారిని వేదికపైకి సాధారణంగా సవినయంగా ఆహ్వానిస్తున్నామండి. వీరు 2004లో ధ్యాన ప్రవేశం చేశారు. సో రామకృష్ణ రాజు గారు రండి సార్. 2007లో పిరమిడ్ నిర్మాణము, 2010లో తపస్సలి ధ్యానాశ్రమ స్థాపన చేశారండి.
2012 నుండి ధ్యాన శాకాహార ప్రచారాలు, మౌన పౌర్ణమి ధ్యానాలు నిర్విరామంగా నిర్వహిస్తున్నారండి మన శ్రీ రామకృష్ణరాజు గారు. వారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మనం హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో మహావతార్ బాబాజీ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్ని ఇక్కడ పండుగ వాతావరణంలో ఆత్మీయ ధ్యాన మిత్రుల మధ్యలో అంగరంగ వైభవంగా ఈ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమానికి మనకు విశిష్ట అతిథిగా విచ్చేస్తున్నారు శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య పూజ్య శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ, శ్రీ విజయ రాజరాజేశ్వరి శ్రీ విద్యాపీఠం పెదపులిపాక విజయవాడ నుండి విచ్చేసిన స్వామీజీ వారిని ఆత్మీయ సుమాంజలుల మధ్యలో మన వేదిక మీదికి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, గట్టిగా క్లాప్స్ కొడదాం. మేడం అంతేకాదు ఈ విద్యాపీఠంలో ఉన్న ఆలయ విశేషాలను కూడా మనకు తెలియజేశారు స్వామీజీ గారు. శ్రీ విజయ రాజరాజేశ్వర దేవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో విఘ్నాలను నివారించి విజయాలను చేకూర్చే శ్రీ విజయ గణపతి, సకల జీవులను జ్ఞానప్రదాయిని శ్రీ విజయ సరస్వతీదేవి, అష్ట ఐశ్వర్య ప్రదాయిని శ్రీ విజయలక్ష్మీదేవి, సకల కార్యదర్శిని ప్రసాదించే శ్రీ విజయాంజనేయ స్వామి పూజ్య శ్రీ గురుదేవులు ఆలయంలో కలవని వారు చెప్పారు. మరొక ముఖ్య అతిథి అండి శ్రీ రామకృష్ణరాజు గారిని వేదిక మీదకి సావధానంగా ఆహ్వానిస్తున్నామండి. అందరు గట్టిగా క్లాప్స్ కొడదాం. ఆ తర్వాత మరొక ముఖ్య అతిథి శ్రీ కల్లం రామిరెడ్డి గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నామండి. 2008వ సంవత్సరంలో ధ్యాన ప్రవేశం చేశారండి. మానస సరోవర ధ్యానాశ్రమం 2013 జనవరి 12న ప్రారంభించారు వీరు. దుబాయ్లో జరిగిన ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్లో 72 సంవత్సరాల వయసులో 4 మెడల్స్ను సాధించి 60లో కూడా 20 లాగా ఉండవచ్చు అని నిరూపించిన మన మెడిటేటర్, మన ఆదర్శ పురుషుడు శ్రీ కల్లం రామిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరు కూడా అనేక ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. ఆ తర్వాత వేదికపైకి శ్రీ గంగాధర్ గాంధీ గారిని ఆహ్వానిస్తున్నామండి, మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయవాడ వారు. వీరు 2008వ సంవత్సరంలో ధ్యాన ప్రవేశం చేశారు. తనదైన శైలిలో ధ్యాన శాకాహార ప్రచారాలు, ర్యాలీలు, అంతేకాదు వీరు ఎన్టీఆర్ జిల్లా సీనియర్ ఉపాధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారండి. తర్వాత అనేక ధ్యాన శాకాహార ప్రచారాలు, ర్యాలీలు విస్తృతంగా నిర్విరామంగా అంకిత భావంతో ఆధ్యాత్మిక సేవలు చేస్తున్నారండి వీరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆహ్వానం పలుకుదాం మిత్రులారా. ఆ తర్వాత మన మధ్యలోనే ఉన్న మరొక ముఖ్య అతిథి శ్రీమతి పెనుమత్స శిరీషా సత్యం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. మేడం గారు విజయవాడ 31వ డివిజన్ కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. వీరికి ఆత్మీయ స్వాగత సుమాంజలు తెలుపుతాం మిత్రులారా. వీరి యొక్క ధ్యాన ప్రవేశం అనేది 2017వ సంవత్సరం నవంబర్లో జరిగింది. 2022లో పిరమిడ్ నిర్మాణం చేశారు. వీరు ఒక రాజకీయవేత్తగా వినూతనంగా తోటి రాజకీయ నాయకులకు ధ్యాన శాకాహారాలను పరిచయం చేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిర్విరామంగా పాల్గొంటున్నారండి. సో మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా క్లాప్స్ కూడా మిత్రులారా. సార్, ఎక్కడ శాకాహారీ ర్యాలీలు జరిగినా కూడా ప్రత్యక్షమవుతారు మన బండి శ్రీనివాసరావు గారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, మన భారతీయ సనాతన సాంప్రదాయంలో, మన సంస్కృతిలో విశేషంగా మనం జరుపుకుంటున్నది ఏంటిదంటే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. సో వేదిక మీద ఉన్న మన విశిష్ట అతిథులను, ముఖ్య అతిథులను
మేము సవినయంగా కోరుతున్నది ఏంటిదంటే జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నామండి. ప్లీజ్ ట్రస్ట్ మిత్రులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ఏర్పాటు చేయాలి. बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि సార్ లైట్స్ ఆన్ చేయండి సార్. సార్ ఫ్యాన్స్ ఆర్పేయరు. జ్యోతి ప్రజ్వలన. धर्मं शरणं गच्छामि మిత్రమా ఫ్యాన్ धर्मं शरणं చివరికి సార్. गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं 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 शरणं गच्छामि థ్యాంక్ యూ. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు సన్మాన కార్యక్రమం ఉంటుందండి. సో మాస్టర్స్ ఆ పిల్లల్ని వేదిక మీదకి రప్పించండి. వేదికపై ఉన్న పెద్దలు చిన్నారులను సన్మానించవలసిందిగా కోరుతున్నామండి. తీసుకుపెట్టండి. యశస్విని యశస్విని బాల ప్రణితాశ్రీ బాల ప్రణవి స్వామీజీ వారు. ఓకే ఓకే చిన్నారులందరూ వరుసగా రావాలమ్మా. యశస్విని బాల ప్రణితాశ్రీ బాల ప్రణవి హితశ్రీ మేఘన షణ్విత షణ్విత వరాహ మహాలక్ష్మి వర్ణిక వన్య ప్రణవిక పార్థసాయి సుభాష్. ఈ చిన్నారులను చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నామండి. స్వామీజీ వారు వేదిక మీద ఉన్న పెద్దలు మిత్రమా ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్నారిని ఒక్కొక్క పెద్దలు.
అదేవిధంగా డ్యాన్స్ మేడం గారు మాస్టర్ గారైన డి లక్ష్మి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. మేడం గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా యోచిత ఇన్స్టిట్యూట్ హెడ్ గారైన యోచిత మేడం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నామండి. మేడం వెళ్ళండి. గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. సహజమైన శక్తివంతమైన మొక్క తులసి మొక్క. తులసి మొక్క ప్రదానం జరుగుతున్నది. మన ట్రస్ట్ సభ్యుల యొక్క వినూతన ఆలోచనకి గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. అదేవిధంగా ఫ్లూట్ సంగీత నాదధ్యానాన్ని మనకు అందించినటువంటి బివి రాజు గారికి కూడా సన్మానం చేయవలసిందిగా పెద్దల్ని కోరుకుంటున్నామండి. సార్ బివి రాజు సార్ దయచేసి స్టేజ్ మీదకి రావాలి త్వరగా. ఈ సన్మాన కార్యక్రమం తర్వాత ట్రస్ట్ వ్యవస్థాపకుల యొక్క అనుభవాలను వాళ్ళు పంచుకుంటారండి. ఆ తర్వాత ముఖ్య అతిథుల యొక్క సందేశాలు ఉంటాయి. ఆ తర్వాత మనందరికీ కూడా భోజన అన్న ప్రసాదాలు కూడా ఉంటాయండి, తప్పకుండా స్వీకరించాలి. గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ నిర్వాహకులు వ్యవస్థాపకులు శ్రీమతి హనీ అమన్ అలీఖాన్ గారిని తమ యొక్క సందేశం తమ యొక్క అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నామండి వేదిక మీద. ప్లీజ్ వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి ఈరోజు ఎంతో అద్భుతంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ జరిగింది. మరి బాబాజీ గారి సెలబ్రేషన్స్ పరంగా ఎంతో అద్భుతంగా మరి నృత్య ప్రదర్శనలు, శాకాహార ర్యాలీలు కూడా పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్ అందరికీ, అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మహా అవతార్ బాబాజీ గారు, ఈ పేరులోనే ఎంతో అద్భుతమైన శక్తి ఉంది. ఈ భూమి మీద అనేక మంది ఇక్కడికి విచ్చేసి మనకు మానవులకు వారు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వటానికి అనేకమైన రూపాలు తీసుకొని ఈ భూమి నుంచి దివికి మన కోసం వస్తారు. మరి అందులో బాబాజీ గారు ఆయన ఒక అనంతమైన చైతన్యము, అనంతమైన జ్ఞానము. ఈ భూమి మీద ఎవరైతే చివరి శ్వాస దాకా ఉండి ఆత్మను ఉన్నత స్థితి చేరుకునేంత వరకు కూడా బాబాజీ గారు లైవ్గా ఇక్కడే ఉంటానని చెప్పేసి మాట ఇచ్చారు. మరి అట్లాగే బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఏమన్నారంటే, మనమంతా కూడా బాబాజీ గారి శిష్యులమే అన్నారు. యాక్చువల్లీ పత్రి సార్కి ఇవన్నీ కూడా చిన్న విషయాలే, బట్ నాకు పత్రి సార్కి చిన్న ఘర్షణ ఏంటి అంటే, మా ఇంటికి రమ్మని చెప్పేసి పత్రి సార్ని పిలిచినప్పుడు సార్ ఏమన్నారంటే, యోగుల ఇంటికి యోగులు రారు అన్నారు. బట్ నాకు చిన్న ఆలోచన, ఎప్పటికైనా వస్తారని. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకటి నెక్స్ట్ ఏమైందంటే, ఆయన ఈ ల్యాండ్ మీద నుంచి ఆయన చెప్పిన టైం కాకుండా బిఫోర్గా వెళ్ళిపోయారని ఆయన మీద కోపం నాకు. సో ఈ రెండు కారణాల వల్ల ఆయన అంటే ప్రాణం ఉన్నప్పటికీ కూడా చిన్న కోపం.
మేము 108 రోజులు 108 సిద్ధయోగులతో మరి అద్భుతమైన ధ్యాన మహాయాగాన్ని మేము చేశాము. ఇంకా మిగిలిన 10 రోజులు మాత్రమే ఉన్నాయి. అయితే ఒకనాటి మార్నింగ్ నేను ధ్యానం చేసి పడుకుని ఇక మ్యూజిక్ కోసము బయలుదేరాలనుకున్న టైంలో ఒక విజన్ చిన్నగా, నేను స్కూల్లో జాబ్ చేశానండి. అయితే విజన్లో ఏం కనిపిస్తుందంటే నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ చాలా పెద్దవాళ్ళలాగా కనిపిస్తున్నారు. అయితే నేను మా అమ్మన్ సార్ ఉన్నాము. మా స్టూడెంట్స్ ఒకళ్ళు వచ్చి మీకు ఫోన్ వచ్చింది అని అన్నారు. అన్నప్పుడు నాకు ఇక్కడ ఎవరు ఫోన్ అనుకున్నాను. ఫోన్ తీసుకుంటే హలో అన్నారు. ఎవరు సార్ మీరు అంటే నా వాయిస్ గుర్తుపట్టలేదా, నేను పత్రిని అన్నారు. ఒక్కసారిగా గుండె జల్లన్నది. నేను నిజంగా చాలామంది చెప్తూ ఉంటారు, పత్రి సార్ ఇక్కడ లేకపోయినా సరే ఆయన ఒక ఎనర్జీస్ మనతో ఉన్నాయి, ఆయన నడిపిస్తున్నారు, ఆయన చూస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఎందుకంటే ఆయన అలా ఉన్నారనుకుంటే అసలు ఎందుకు వెళ్ళాలి అనే చిన్న ఆలోచన నాకు. అయితే డ్రీమ్లో ఏమన్నారంటే, నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా అని అన్నారు. ఆ తర్వాత మిమ్మల్ని పట్టు వస్త్రాలతో అలంకరిస్తున్నారు, మీరు ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నారు అన్నారు. నిజంగా ఎంత అద్భుతమైన మాట. గురువులతో ఆ విషయం అనిపించుకోవటం అంటే ఎదుగుతున్నారు అనలేదు, మాట స్టార్టింగే ఉన్నతంగా ఎదగారని సంబోధించారు. అంతకన్నా గొప్ప విషయము మా గురువు మనతో ఉండి మమ్మల్ని చూస్తున్నారంటానికి, ఆశీర్వదించడానికి అది చిన్న నిదర్శనం. ఆ తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే బాబాజీ గారితో, యూకే వాళ్ళతో అంటే లండన్ మాస్టర్స్తో గైడెడ్ మెడిటేషన్ చేయించేటప్పుడు, మెడిటేషన్లో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన విజన్ అన్నమాట. హిమాలయాల్లో నైనిషార్య అరణ్యంలో నేనున్నాను. అయితే సడన్గా నేను ఒక చిన్న విషయం మీద బాధపడతా ఉన్నాను. దానికి ఆన్సర్ కావాలని నేను ఎప్పుడో సిఫార్సు పెట్టుకున్నాను బాబాజీ గారికి. బట్ ఆయన ఆన్సర్ ఇవ్వలేదు. సడన్గా నైనిషారణ్యంలో ప్రత్యక్షమయ్యి ఆయన ఏమన్నారంటే, ఈ భూమి మీద ఎవరైతే ఉన్నత ఆత్మలుగా ఉంటారో వాళ్ళు మాత్రమే రాబోయే రోజుల్లో ఉంటారు, మిగతా వాళ్ళంతా కూడా ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోతారు. తర్వాత ఈ భూమంతా కూడా సస్యశ్యామలంగా, అలాగే ప్రేమతత్వంతో ఎవరైతే ఉంటారో, నిస్వార్థంగా ఎవరైతే ఈ భూమి మీద ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు, మిగతా వాళ్ళంతా కూడా త్వరలోనే వెళ్ళిపోతారన్నారు. అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. నా ప్రశ్నకు ఆయన ఇచ్చిన ఆన్సర్కి జవాబు ఇది కాదు, నేను కోరుకున్నది వేరు, ఆయన దేని గురించి అన్నారు అని చెప్పేసి నేను సైలెంట్గా ఆయన్ని చూస్తూ ఉన్నాను. ఒక పక్క గైడెడ్ మెడిటేషన్ జరుగుతూ ఉంది. మళ్ళీ సడన్గా నేను గత 2 సంవత్సరాల నుంచి ఒకే టాపిక్ మీద డిస్టర్బ్ అవుతూ ఉన్నాను. ఆయన పాదాల దగ్గరికి ఆ ప్రశ్నని కూడా పెట్టాను. అయితే ఆయన ఏం చెప్పాలంటున్నారో కూడా నేను తీసుకోవటానికి సిద్ధంగా లేను. ఎందుకంటే నా ఇన్నర్గా ఒక తెలియని దుఃఖము. అయితే బాబాజీ గారు మళ్ళీ ఏమన్నారంటే, నువ్వు ఈ గడిని దాటితే మళ్ళీ జన్మలు ఉండవు, లేదంటావా 10 జన్మలు వెనక్కి వెళ్ళిపోతావన్నారు. అంతే, ఒక్కసారిగా కళ్ళ ముందు మా అమ్మన్ సార్ కనిపించారు. ఇదే నా ఆఖరి జన్మ ఆయనతో. మళ్ళీ ఈ భూమి మీదకి నేను రావాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకుంటేనే మనము ప్రేమతో నేర్చుకోబడతాము. ఒకవేళ ఈ సెషన్లో మనం ఫెయిల్ అయితే నెక్స్ట్ మళ్ళీ జన్మ వచ్చినప్పుడు ఈ ప్రేమతత్వంతో బోధించే వాళ్ళు ఉండరు, తన్నే వాళ్ళే వస్తారు. సో ఎవరైనా సరే ఏ పాఠం అయితే నేర్చుకోవటానికి వచ్చామో ఈ భూమి మీద మనం తప్పకుండా నేర్చుకోవాలి. సో నేను ఆ గడిని దాటగలిగినాను, అది బాబాజీ గారు అలాగే మా అమన్ సార్ వల్ల. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, బయట చాలా క్లాసెస్కి నేను వెళ్తూ ఉంటాము. తిరుపతికి వెళ్ళినప్పుడు రీసెంట్గా అక్కడ మహావతార్ బాబాజీ గారి యొక్క బర్త్డే సందర్భంగా, లేకపోతే ఆ యొక్క పిరమిడ్ 3వ వార్షికోత్సవ సందర్భంగా అక్కడికి మేము వెళ్ళాము. క్లాస్ అయితే అయ్యింది. అయితే ఒకసారి వచ్చి ఏమన్నారంటే, మీరు బాబాజీ గారి శిష్యులు కదా, మరి మీరు కొంత శాతము పత్రి గారి గురించి, మరి కొంత శాతము బాబాజీ గారి గురించి చెప్తారేంటి, ఎందుకు పూర్తిగా బాబాజీ గారి గురించి చెప్పరు అని అడిగారు. నేను చిన్నగా నవ్వి సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే బుద్ధుడు ఆయన ఎన్నో చూసి తెలుసుకుని నేర్చుకుని చివరికి మనకు ఆనాపాన సతి మెడిటేషన్ అని ఒక అద్భుతమైన శక్తి, ఒక చైతన్యాన్ని మనకు అందించారు. ఆ తర్వాత కాలంలో మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు వీటన్నిటినీ అధిగమించి కేవలం
శ్వాస మీద ధ్యాస అని ఒక చిన్న క్యాప్షన్తో మనలో ఒక కొత్త జీవితాన్ని అందించారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ నవీన యుగంలో ఒకళ్ళు వస్తారు, వాళ్ళు ఏమంటారంటే రాత్రంతా ధ్యానం చేయండి మీరు ఎదుగుతారంటారు. ఇంకొకళ్ళు వస్తారు, చేతికి బ్యాండ్స్ కట్టుకోండి ఎనర్జీస్ వస్తాయి మీరు డెవలప్ అవుతారంటారు. ఇంకొకళ్ళు ధననిధి కోసము ఎదగండి మీరు ధనాన్ని పొందుతారంటారు. ఇంకొకళ్ళు రాళ్ళు రత్నాలు అంటారు. ఇంకొకళ్ళు వచ్చేసి ఇంకొక మాత్ర అమృతం అంటారు. ఏంటి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు చెప్పింది తప్ప వీళ్ళంతా చెప్పింది నిజమా అంటే మన గురువుగారు చెప్పింది తప్ప ఏది నిజము? ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? ఏ ధ్యానం కోసం మనము పత్రిగారు అడుగుల్లో అడుగు వేసి నడిచామో ఈరోజు అవేమీ లేవు. రాత్రి జాగారాలు, చేతికి బ్యాండ్లు, రుద్రాక్ష మాలలు ఇవే అయిపోయినాయి. మరి అలాంటప్పుడు మన గురువు నేర్పించిన జ్ఞానం ఏంటి? రాళ్ళ నుంచి మనము ఒక ఉన్నత స్థితికి చేరుకున్నాము, చైతన్య స్థితిలోకి వెళ్ళిపోయాము. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇవన్నీ మళ్ళీ వెనక్కి వచ్చేటట్టయితే మన గురువుగారు చెప్పింది రాంగా. ఇకపోతే పత్రి సార్ వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే బాబాజీ గారి యొక్క నాలెడ్జ్ని మీరు ఎందుకు స్ప్రెడ్ చేయరు అని. బాబాజీ గారు క్రియా యోగాన్ని అందించారు. జనమంతా కూడా ఈ శరీరము అంటే ఈ గుడిని మాత్రమే చూస్తున్నారు. లోపల ఉన్న ఆ అంతరాత్మలో ఉన్న ఆ రాముణ్ణి చూడలేకపోతున్నారు. గుడి చెదిరిపోయింది, గుడి యొక్క ముక్కలు విరిగిపోయాయి, శిఖరం ఇదైపోయింది, రాళ్ళు రాలిపోయాయని ఆ గుడిని సెట్ చేయడానికే ట్రై చేస్తున్నారు తప్ప గుడి లోపలికి వెళ్ళే ప్రయత్నము ఎవరు చేయలేకపోతున్నారు. గుడి లోపలికి వెళ్ళాలంటే ఈ ప్రాపంచికమైన దాన్ని వదిలేసేసి ఆత్మ వైపుకు ప్రయాణం చేయాలి. పైన గుళ్ళు కట్టుకునే ఆ గూళ్ళను తీసేయాలి. లోపల ఉన్న ఆ అంతరాత్మ, ఆ అంతర్రాముణ్ణి మరి దర్శించగలగాలి. ఎప్పుడు కూడా బయట ఉన్న దాన్నే సరిచేయడానికి సమయం అంతా వెళ్ళిపోతే ఇక లోపలికి ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు చేరుకోగలుగుతాము? ఇక బాబాజీ గారు ఇచ్చిన క్రియాయోగము. క్రియాయోగం అంటే ఏంటి? క్రియాయోగం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవటము. రీసెంట్గా 1 year బ్యాక్ నేను మా అమన్ సార్ క్రియాయోగ దీక్ష తీసుకున్నాము. చాలామంది ఏమంటారంటే ఈ క్రియాయోగం వల్ల ఏంటి యూజ్? ఎందుకు లేదు, మానవాళి ఒక ఉన్నత స్థితికి చేరుకోవటానికి ఇది ఒక అద్భుతమైన మార్గము. బాబాజీ గారు ఒక శిష్యులు 1,24,000 మంది ఈ భూమి మీద ఉన్నారు. అంటే సంఖ్య 7. ఆయన యొక్క ఈ సంఖ్య ఎప్పుడు పెరగలేదు, అలాగే తగ్గలేదు. ఈ 7 సంఖ్య అంటే మన శరీరంలో ఉన్న షట్చక్రాలు, దీనికి నాందిగా చూపిస్తారు. ఎప్పుడు కూడా గురుముఖతనే ఇవన్నీ నేర్చుకోవాలి. 4 స్థితులు, ఈ 7 స్థితుల్లో 4 స్థితులు మాత్రము గురుముఖత నేర్చుకోవాలి. మిగతా 3 మనమే దాన్ని సాధించుకోవాలి. అప్పుడే మనం ఎదుగుతాము. ఇవేమీ కూడా లిఖితపూర్వకంగా పుస్తకాల్లో ఉండవు. ఎవరైతే బాబాజీ శిష్యులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది తెలుసు. ఈ పరంపర బాబాజీ గారు ఆయన గురువు అగస్త్య మహర్షి నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత బాబాజీ గారు ఆయన శిష్యులు లహరి మహాశయులు, ఆయన శిష్యులు యుక్తేశ్వరగిరి గారు, ఆయన శిష్యులు పరమహంస యోగానంద గారు ఆ పరంపరలో ఉన్న మాకది బోధించారు. సో మాస్టర్స్, ఇక్కడ ఆ గురువు ఈ గురువు అని కాదు, మేము ఎక్కడికి వెళ్ళినా సరే బాబాజీ గారితో పాటుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి గురించి ఎందుకు చెప్తామంటే ఆ గురువుని కనుక్కోవటానికి తాళం చెవి ఇచ్చిందే మన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. మనం అంతటి అద్భుతమైన గురువు శిష్యులము. దయచేసి ఆ వాటికి వీటికి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా మన గురువు చూపించిన మార్గాన్ని మనం నడుస్తూ చక్కగా ఇంకా సాధన చేయగలిగితే ఉన్నతమైన మార్గంలో మనం చేరుకోగలుగుతాం. ఇదే ఆఖరి జన్మ కావాలనుకుంటే ఆయన మార్గంలో నడుగుదాము. ఈ జీవితంలో ఇదే ఆఖరి జన్మ అనుకున్న వాళ్లకు ఎన్నో కష్టాలు వస్తాయి, మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. మీకు సహాయానికి ఎవరు ఉండరు, మీకు సపోర్ట్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. కానీ ఇది నా లాస్ట్ బర్త్, ఇక నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయండి. పైన అంతా కూడా సిద్ధంగానే ఉంది, కేవలము మనము సిద్ధంగా లేము. పత్రి సార్ ఎప్పుడు అంటారు, ఆయన ఒక పుష్పక విమానాన్ని పంపిస్తానన్నారు, కానీ ఆ పుష్పక విమానం ఎక్కే అర్హత మనకుందా లేదా, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పెద్దలు ఎంతోమంది నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఒక చిన్న విశేషం అండి. కొత్తగూడెం నుంచి
ఇద్దరు మాస్టర్స్ వచ్చారు. శ్రీమతి శ్రీ కె శ్రీదేవి రాఘవ గారు మరియు శ్రీమతి శ్రీ కె కవితా శరత్ గారు. వీరు మహావతార్ బాబాజీ ట్రస్ట్ వారికి మహావతార్ బాబాజీ గారి యొక్క ఫోటోను ప్రజెంట్ చేస్తున్నారండి. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ టు ద డే సార్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. వండర్ఫుల్. మహావతార్ బాబాజీ గారి యొక్క చిత్రపటం వేదికపై చూస్తున్నాం మనంతా. बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं ఈ దంపతులకు గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. शरणं गच्छामि बुद्धं शरणं థ్యాంక్ యూ. गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि ఓకే మిత్రులారా, ప్రాపంచికంగా కులాలు మతాలు ప్రాంతాలు ఉండొచ్చుగాక, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనమంతా ఒక్కటే, మనంతా ఏకాత్మ స్వరూపులమే అని ట్రస్ట్ ద్వారా మనందరికీ నిరూపిస్తున్నారు మన మిత్రులందరూ. ఒకసారి మన మిత్రుల గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. ఇప్పుడు ట్రస్ట్ సభ్యులలో ఒకరైన వ్యవస్థాపకులుగా ఉన్న మన మిత్రుడు శ్రీ అమన్ హనీ అలీఖాన్ గారిని వేదిక మీద ట్రస్ట్ ద్వారా వారి యొక్క అనుభవాలను, వారు ఎదుర్కొన్న సవాళ్లను, వాటన్నింటిని కూడా వివరించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేసిన బంధువులందరికీ, ఆత్మబంధువులందరికీ ఆత్మాభివందనాలు. ముందుగా నాకు జన్మనిచ్చిన ఈ దేహాన్ని ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, అలాగే నా గత జన్మ యొక్క గురువుగారు శ్రీ మహావతార్ బాబాజీ గారికి, మరి ఈ జన్మలో జ్ఞానాన్ని అందుకోవడానికి మరి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే ఇక్కడికి వేదికలు అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ఆత్మస్వరూపులైన మీ అందరికీ నా ఆత్మాభివందనాలండి. మరి మన ప్రతిరోజు అద్భుతమైనటువంటి సెలబ్రేషనే. మనందరం కూడా ఈ భూమి మీదకి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి, నేర్చుకున్నటువంటి విషయాల్ని నలుగురితో పంచుకోవడానికి, మరి జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా జీవించడానికే ఉంది మిత్రులారా. మరి జీవితం అంటేనే సెలబ్రేషన్. ప్రతిదీ కూడా అద్భుతమైనదే.
నిరంతరం ప్రవహించేటువంటి ఈ కాలంలో మన సమయాన్ని మనం ఎంతో వినియోగించుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సమయం అనేది చాలా విలువైంది. కాబట్టి మరి ఈ ట్రస్ట్ తరపున మహావతార్ బాబాజీ గారు నాకు 2014లో దీక్షా దర్శనం కలిగించిన తర్వాత నా యొక్క ముఖ్య భూమి మీద తీసుకున్నటువంటి జన్మకి కారణం ఏంటి అనేది క్లారిటీగా నాకు చెప్పడం జరిగింది. నా జీవిత ధ్యేయం. అప్పటి నుంచి నేను వెనక్కి జరగలేదు. 2006లో ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు శాకాహారిగా, ధ్యానిగా, మరి మాకు తోచిన కొంతలో మేము ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే మరి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. పరుగులాట, ఉరుకులాట, దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతిదానికి కంగారు, తొందర, హడావుడి. మరి జీవితం ఎటు వెళ్ళిపోతుంది అనేది తెలియదు. అందరూ పరిగెడుతున్నారు, మనతో వాళ్ళతో పాటు కూడా మనం కూడా పరిగెత్తాలి. ఇది ఒక రన్నింగ్ రేస్లా ఉంది తప్ప ఇంకొక విధంగా కనపడలేదు. మనకు పూర్వం రోజుల్లో పెద్దలు చెప్పారు ఏమని, పరిగెట్టి పాలు తాగటం కంటే కూడా నిలబడి నీళ్లు తాగటం చాలా ఉత్తమం అని. సో మరి ఈ రోజున ప్రశాంతంగా ఎవరు ఉంటున్నారు చెప్పండి? నిజంగా మిత్రులారా, నాకు రీసెంట్గా మరి యొక్క 108 రోజులు ధ్యాన యజ్ఞం అని మహావతార్ బాబాజీ గారు దివ్య సందేశాన్ని అందించడం, అది అంత అద్భుతమైన విషయం అంటే ఎన్ని విషయాలు నేర్చుకున్నాను నేను. 108 రోజుల ధ్యాన యజ్ఞంలో 108 మంది మాస్టర్లతో మరి ఇక్కడ కోదండరామాలయంలో విజయవాడలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అలాగే మహావతార్ బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా 108 రోజుల ధ్యానయజ్ఞం జరిగింది. దానికి మరి దూర తీరాల నుంచి కూడా మాస్టర్లు అందరూ ఇచ్చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఎంత జ్ఞానాన్ని అందుకున్నాను, మరి జీవితం ఎంత విలువైందో తెలుసుకున్నాం. అందుకే పత్రిసారు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అన్నారు, ఆచార్య సాంగత్యం అన్నారు. మరి మన జరిగింది ఏంటంటే ధ్యానం జరిగింది, ఆచార్య సాంగత్యం జరిగింది. మహావతార్ బాబాజీ గారు అందించినటువంటి సందేశం ఏంటంటే 108 రోజులు ధ్యాన యజ్ఞం చేయమన్నారు. మరి ఇది జరిగింది ఇక్కడ. ఏంటి పత్రికారు చెప్పింది ఏంటి? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యం. మరి వచ్చిన వాళ్ళందరూ ఆచార్యులే కదా, సీనియర్ మాస్టర్లే కదా. ధ్యానం జరిగింది, ఆచార్య సాంగత్యం జరిగింది, ఇది జరిగింది. మరి బాబాజీ గారు సందేశం ఇచ్చారనడానికి ఇది ఒక నిదర్శనం. సో అలాగే మరి ఈ 8 పత్రికారు సెలబ్రేషన్ వరకు అది జరిగింది. మరి ఇక్కడ 2 మిగిలినాయి కదా, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరగాల్సి ఉంది. కాబట్టి 18 రోజుల వ్యవధిలో ఈ యొక్క సజ్జన సాంగత్యాన్ని మరి స్వాధ్యాయాన్ని ఇక్కడ ఈ రెండింటిని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి పూర్ణం కావాలి కాబట్టి నిన్నటి వరకు కూడా అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి మనకి గురువుల యొక్క సందేశం వస్తే వెంటనే చేయడం అనేది మనం చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యం. కాబట్టి అటువంటి బోధ గురువులు ఎంతోమంది మనకి ఈ యొక్క సమాజంలో ఉన్నారు. మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటువంటి ఫాస్ట్ కల్చర్లో మన ఎలా ఆ జ్ఞానం మనకు ఎలా అందుతుంది అని అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే విషయాలన్నీ కూడా మనకు కూలంకషంగా అర్థమవుతాయి. కాబట్టి ధ్యానం ద్వారా ఎన్నెన్నో విషయాలు నేర్చుకోగలుగుతాం. మన జీవితం పరుగులాట కోసం మాత్రమే కాదు. చాలామంది ఏమంటారంటే నువ్వు పిచ్చోళ్ళలా కనబడుతున్నావు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నావు, సమాజం అంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏం సంపాదిస్తుంది, నువ్వేంటి సేవా కార్యక్రమాలు అంటావు, ధ్యానం అంటావు, శాకాహార ర్యాలీలు అంటావు, సమాజ సేవ అంటావు, నువ్వు ఇంకా ఎప్పుడు బాగుపడతావు, ఎప్పుడు సంపాదించుకుంటావు, ఎప్పుడు ఎదుగుతావు అంటారు. వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఆధ్యాత్మికంగా గురువులు ఎంతో స్థితికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. వాళ్ళకి అది కంటికి కనిపించదు, అవునా కాదంటారు. సో మరి ఆ విషయం ఎలా తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది అని అంటే ఎవరైతే ఆ స్థితిలో ఉంటారో వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. మరి మనం చేసేటువంటి కార్యక్రమాల వల్ల మనం సమయం కేటాయించి సమాజానికి ఇచ్చేటువంటి ఆ వ్యవధి వల్ల ఎంతో అద్భుతమైనటువంటి ఆనందం ఉంది, బ్రహ్మానందం ఉంది. కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణం మనకు తెలుసు కాబట్టి ఆ కార్యాన్ని మనం చేస్తున్నాం. ఇటు ప్రాపంచిక జీవితాన్ని, ఇటు ఆధ్యాత్మిక జీవితాన్ని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేస్తామో మనం చాలా అద్భుతంగా, ఆనందంగా ఉంటాం ఈ భూమి మీద. మనం ఎప్పుడు ఈ భూమి మీద నుంచి నిష్క్రమించి వెళ్తామో తెలియదు. మరి అటువంటి జీవితానికి ఎందుకు పరిగెడుతున్నాం? తెలియనటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లోనే మాత్రమే పరిగెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనకు సరి అయినటువంటి జ్ఞానం ఉంటుందో అప్పుడు పరుగు ఆపడం మానేస్తాం. మరి పత్రిసార్ లాస్ట్లో ఇచ్చిన సందేశం ఏంటి చెప్పండి? పరిగెట్టొద్దు, మన జీవితంలో పరిగెడతాం మానేయండి అన్నారు. మానేశారు ఎవరన్నా? నేను మానేశా. నేను పరిగెట్టడం మానేశా, కూర్చోవటం స్టార్ట్ చేశా. అందుకే పత్రిసార్ లాస్ట్ ఏం చెప్పారు? కూర్చోవాలి అని చెప్పారు. కాబట్టి ఎప్పుడు అలా తెలుసుకుంటాము అంటే మనకు ఆ సరైనటువంటి జ్ఞానం ఎవరైతే గురువులు చెప్పారో ఆ గురువులు చెప్పిన దాన్ని మనం కరెక్ట్గా పట్టుకోవాలి.
నా పాదాలను కాదు పట్టుకోవాల్సింది, నా పదాలను పట్టుకోని అన్నారు. సో కాబట్టి మరి 18 ఆదర్శ సూత్రాలు ఏవైతే పత్రిక గారు మనకు అందరికీ అందించారో ఆ 18 ఆదర్శ సూత్రాలను పట్టుకుని మరి ధ్యానాన్ని విధిగా చేస్తూ మరి నాకు తోచినటువంటి సమయంలో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందుకని మిత్రులు, ఈరోజు మహావతార్ బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా పురస్కరించుకొని మీ అందరికీ ఈ చిన్నవాడు ఇచ్చే సందేశం ఏంటంటే మనం పరిగెడతాం మానేయాలి, ప్రశాంతంగా ధ్యానం చేసుకుని మన యొక్క సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. ధ్యానం ద్వారా మరి సమాజ సేవ ద్వారా ఇవాళ ఇక్కడ ఉన్నాం, రేపొద్దున ఎక్కడ ఉంటాం మనకు తెలియదు. మరి ఎక్కడో ఉండే టైంలో మనం ఎందుకు చేయకూడదు? ఈ వయసు ఇచ్చాడు భగవంతుడు, అద్భుతమైనటువంటి దేహాన్ని ఇచ్చాడు. మరి ఈ దేహాన్ని మనం ఎందుకు సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించుకోకూడదు? అలా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించడం వల్ల నేను ఎంతో ఎదిగాను అని తెలుసుకున్నాను. అర్థమైందా మిత్రులారా? కాబట్టి మరి అందరూ కూడా మీ సమయాన్ని కేటాయించుకోండి, మీరు సమయాన్ని కేటాయించుకోండి, మీ సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకోండి. సో అట్లా మరి ఈ మహావతార్ బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకలకు ఇక్కడికి వచ్చేసిన ఆత్మబంధువులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే మరి ఇక్కడ ఎంత చెప్పినా కానీ మనం చెప్పాల్సింది చాలా ఉంటుంది. మనం వినడానికి కాదు వచ్చింది, పాటించడానికి ఆచరించడానికే వచ్చాం. కాబట్టి చాలా సమయం విలువైంది. సో మరింక చిన్న విషయం నేను చెప్పి కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఎంతోమంది గురువులు మనందరికీ బోధించారు. మరి ఆ గురువులందరూ చెప్పినటువంటి మార్గనిర్దేశకాలని మనం ఎన్నెన్నో రామాయణ మహాభారత ఇతిహాసాల్లో చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని షార్ట్కట్ చేసి అద్భుతమైనటువంటి ఒక ఎసెన్స్ని తీసుకొచ్చి మనకు అందించారు పత్రిజీ గారు. మరి ఆ పత్రిజీ గారి యొక్క మూల పురుషుడు ఎవరండి? శ్రీ గౌతమ బుద్ధుడు వారు. మరి మనందరిది కూడా బుద్ధ సాంప్రదాయం, అలాగే మనందరిది కూడా సకల గురువులు యోగులు ఎవరైతే ఉన్నారో ఆ మార్గమే మనందరిది. మనం ఆ మార్గంలోనే ఉన్నాం. అదే సన్మార్గము, అదే సనాతన ధర్మం. మరి ప్రతి ఒక్కరూ ఈ సనాతన ధర్మాన్ని, సన్మార్గాన్ని అద్భుతంగా పాటించి మన జీవితంలో ఆ వెలుగులు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం లైట్ వేస్తామో చీకటంతా పరారు. కాబట్టి మన జీవితంలో మన ఆత్మ దీపాన్ని ఎప్పుడైతే వెలిగించుకుంటామో మన జీవితంలో ఆ చీకటి యొక్క ఛాయలు మన దగ్గర ఉండమన్నా ఉండవు. ఉంటాయా? ఉండవు. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మన లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని వెలిగించే ప్రయత్నం చేయాలి. ఎవరో గురువు ఏదో చెప్తున్నారు, ఎవరో మాస్టర్ ఇందాక హనీ మేడం చెప్పారు ఎవరెవరో దగ్గర ఏవేవో ఉన్నాయని. అవన్నీ మన దగ్గర లేవా? ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర లేవా? పత్రి సార్ చాలా సందర్భాల్లో చెప్పారు, అరే నా దగ్గర ఉండేది నీ దగ్గర ఉంది, నా దగ్గర కాళ్ళు ఎందుకు పట్టుకుంటామని చెప్పి ఎన్నిసార్లు కొట్టేవారు. అవునా? షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎంబటే పడితే ఆయన తన్నేవారు. మరి మన గురువు గారు అవన్నీ మనకి నేర్పించారు. మరి మనం ఏం చేస్తున్నాం? సో కావాల్సింది మనం పట్టుకోవాల్సింది పాదాలు కాదు పదాలు. ఆయన చెప్పిన మాటలు ఇంకా ఉన్నాయి ఈ భూమి మీద. ఇంకా ఎన్ని వందల వేల సంవత్సరాలైనా కానీ అవి ఉంటూనే ఉంటాయి. సో పత్రి గారు అందించినటువంటి సందేశాలు వినపడుతూనే ఉంటాయి. మనం ఆచరించేంత వరకు ఈ భూమి మీద మానవ జాతి శాకాహార అయ్యేంత వరకు, ధ్యానం అయ్యేంత వరకు, మరి ప్రతి ఒక్క వ్యక్తి యోగి అయ్యేంత వరకు కూడా ఈ యొక్క యోగుల మార్గం ఆగనిది, నిరంతరాయంగా జరిగేది అని సవినయంగా తెలియజేస్తూ మరొక్కసారి ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మబంధువులకు, మరి ఇక్కడ విచ్చేసిన గౌరవ అతిథులందరికీ ఆత్మబంధాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాము. మరి మా ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని చాలామంది మాకు చెప్పడం జరిగింది. ఇది మా ద్వారా ఏం జరగట్లేదండి, కేవలం నేను నిమిత్తం మాత్రమే. మరి మనందరి ద్వారా గురువులు ఎంతోమంది జరిపించుకుంటూ ఉన్నారు అని మరొక్కసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.